మీడియా మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వారి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలను తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలోనే కాకుండా కీలకమైనటువంటి శాఖలు, తెలంగాణ ప్రజలకు రక్షణను అందించాల్సినటువంటి రక్షణ శాఖ, హోంమంత్రిత్వ శాఖ కావచ్చు, తెలంగాణ ప్రజలకు విద్యను అందించాల్సినటువంటి విద్యాశాఖను కావచ్చు, ఈ రెండు కీలకమైనటువంటి శాఖలను కూడా వారి దగ్గరనే పెట్టుకొని తెలంగాణను తిరోగమనంలో నడిపిస్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతూ వస్తుంది 2.5 సంవత్సరాల నుంచి. ఇవాళ ఎక్కడైనా కూడా, అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రపంచంలో ఏ ప్రాంతమైనా కూడా విద్యా ప్రమాణాలు మెరుగుపడితేనే ఆ ప్రాంత అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది. అటువంటి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తోంది. బాజాప్తా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, వారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తర్వాత చదువుకుంటున్నటువంటి డిగ్రీ కోర్సులు కావచ్చు, పాలిటెక్నిక్ కోర్సు కావచ్చు, నర్సింగ్ కోర్సులు కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు, అగ్రికల్చర్ బిఎస్సి కావచ్చు, ఎనీ కోర్స్, ఏ కోర్స్ అయినా కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు దాదాపు ఈ 2.5 సంవత్సరాల కాలంలో డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు 20 లక్షల మంది ఉంటే, 20 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం ఆయా కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి డబ్బు చెల్లించకపోతే సర్టిఫికెట్లు లేక రోడ్డు మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులను కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత విద్యలోకి వెళ్ళి జాయిన్ అవ్వకుండా, ఎక్కడన్నా నౌకరు వస్తే నౌకరు చేసుకోకుండా, చేతిలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా రోడ్డు మీద నిలబెట్టినటువంటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుచేత ఇవాళ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి పోస్టుకు రాజీనామా చేయాల. ఇదొక్కటి సరిపోదని నిన్నగాక మొన్న పిల్లలందరినీ కూడా వారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎగ్గొడితే రోడ్డు మీద ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల ఆక్రోశం ఎక్కడ బయటకు వస్తుందో అని డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా 21 ఏళ్లకు రాజకీయాలకు రావాలి విద్యార్థులు, నువ్వు సర్టిఫికెట్లు ఇవ్వకుండా దగ్గర పెట్టుకుంటే వాళ్ళు చదువులు బంద్ చేసి రాజకీయాలకు రావాలనా, అట్లా డైవర్ట్ చేసి 2 రోజులు కాకముందే ఇంజనీరింగ్ విద్యార్థులందరినీ కూడా క్రిమినల్ వేస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అవుతారా? రేపు నా కొడుకు, నా బిడ్డ ఇంజనీరింగ్ పూర్తి చేసి మాకింత అన్నం పెడతారు, వాళ్ళకింత ఉపాధి దక్కుతుంది, వాళ్ళకు గొప్ప ఇంజనీర్లు అయితే ఈ రాష్ట్రానికి, మా ప్రాంతానికి, ఈ దేశానికి పేరు తీసుకొస్తారు, భవిష్యత్ తరాలుగా ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవుతారు అని కలలుగన్న తల్లిదండ్రులను అవమానిస్తున్నారు మీరు. వాళ్లకు పాఠాలు చెప్పి ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి ఇంజనీర్లుగా పిల్లల్ని తయారు చేస్తున్నటువంటి టీచర్లను అవమానిస్తున్నారు మీరు. మీకు చేతగాక మరి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేటువంటిదే క్రిమినల్ వేస్ట్ అయితే, ఇంజనీరింగ్ చదువుకునేటువంటి పిల్లలే క్రిమినల్స్ అయితే మీ దృష్టిలో, మరి 2.5 సంవత్సరాల నుంచి మీరేం చేస్తున్నారు? మరి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మార్చాల్సింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ చేతిలో 100% పవర్స్ ఉన్నాయి కదా, విద్యాశాఖ మంత్రిగా మీ చేతిలో 100% పవర్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు చేతగాలే మీకు? మరి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమే క్రిమినల్ వేస్ట్ అయితే, మీ రాష్ట్రంలో చదువుతున్నటువంటి పిల్లలే క్రిమినల్స్ అయితే, మరి మీరు ఆ సిస్టమ్ని మీరు పెంచి పోషిస్తూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీరు క్రిమినల్స్ కాకపోతే ఏమవుతారు? బాధ్యత విద్యాశాఖ మంత్రిగా 100% మీది.
చదువుకుంటున్నటువంటి పిల్లలది కాదు, వాళ్ళ పట్ల ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులది కాదు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం టంచన్గా ఒక్క రోజు లేట్ చేయకుండా వాళ్ళ వాటా పైసలు, కేంద్రం వాటా పైసలు పిల్లల పర్సనల్ అకౌంట్లలోకి వేస్తుంది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బాధ్యత ఎక్కడున్నది? బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు. మరి వాళ్ళ అన్నగారినటువంటి దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళకు కేంద్రం వాటా వస్తుంటే, వాళ్ళ అకౌంట్లలో పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా ఎందుకు వాళ్ళ అకౌంట్లలో వేస్తలేదు? వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళ చేతికి ఎందుకు ఇస్తలేదు? అది చేత కాదు. తెల్లారులేస్తే నరేంద్ర మోడీ గారిని తిట్టాలి, తెల్లారులేస్తే పిల్లలను రాజకీయాలకు రమ్మని రెచ్చగొట్టాలి. చదువు రాదు, గడిది గుడ్డు రాదు, వచ్చిరాని 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోవాలి, ఇష్టం వచ్చినంత మాట్లాడాలి. ఏమనంటే నాకు హిట్లర్ని నేను ఆయననే తీసుకుంటా, ఆయనను చూసి నేను అడ్మైర్ అయినా, హిట్లర్ లెక్క నేను పరిపాలిస్తా అంటే నియంతలు గట్లనే పరిపాలిస్తారు. నియంతల పరిపాలనలో ఎవరికి చదువు ఉండొద్దు, ఎవరికి ఉపాధి ఉండొద్దు, ఎవడు బతికి బట్టగట్టద్దు, ఎవరికి తన తెలివి వస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు, ఎల్లకాలం మేమే ఉండాలి అనుకునేటువంటి పరిపాలనించాలనేటువంటి ఉద్దేశం ఉన్న నియంతలే ఇట్లా పరిపాలిస్తారు. కనీసం పాఠశాల విద్యను కూడా మెరుగుపరచలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ జిల్లాలు 33 ఉన్నాయి. 33 జిల్లాలుంటే సిగ్గుమొత్తది చెప్పుకుంటే 24 జిల్లాలకు డిఈఓలు ఉండరా? 24 జిల్లాలకు డిఈఓలు ఉండరా? 500 పైచిలకు మండలాలకు ఎంఈఓలు ఉండరా? స్కూళ్ళల్లో టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండయా? మౌలిక వసతులు ఉండయా? మీరు చెప్పినటువంటి యంగ్ ఇండియా స్కూల్స్ ఎక్కడ ఓపెన్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో? ఎక్కడ ఓపెన్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో? పోనీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇట్లా పడిపోయింది, హైయర్ ఎడ్యుకేషన్ ఏమన్నా మీరు బాగుపరిచిండ్రా? ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలి, ఒక్కొక్క విద్యార్థికి 2000 రూపాయలే. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన ఏ విద్యార్థికైనా 2000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా అని మేము అడుగుతున్నాం. కనీసం ఒక 2000 రూపాయల స్కాలర్షిప్ కూడా ఇవ్వలేని విద్యాశాఖ మంత్రి ఆ పోస్టులో ఎందుకు ఉండాలి అని అడుగుతున్నాం మేము. దాదాపు 14 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో. మనిషికి 2000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తే వాళ్ళు పుస్తకాల సంచి కొనుక్కుంటారో, లేకపోతే పెన్నులు కొనుక్కుంటారో, చెప్పులు కొనుక్కుంటారో, పేద విద్యార్థులు కాలేజీకి పోయేటప్పుడు వాళ్ళకు ఉపయోగపడతాయి. గవి కూడా చేయలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నావా నువ్వు? మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి పోయి 100 ముచ్చట్లు చెప్పొచ్చిండు. 100 సంవత్సరాల యూనివర్సిటీ, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, 1000 కోట్లు ఇస్తా, 2000 కోట్లు ఇస్తా, నా అంత గొప్పోడే లేడని రేవంత్ రెడ్డి గారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1258 పోస్టులుంటే 1258 పోస్టులలో 950 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇంత గలీజ్ పరిస్థితి ఈ దేశంలో ఎక్కడ కూడా ఉండి ఉండదు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో 1258 శాంక్షన్డ్ పోస్టులు ఉంటే 950 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక మీరు దేశాన్ని ఉద్ధరిస్తారు. ఇంకా మేము జెన్జీలను ఎంకరేజ్ చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, దేశ ప్రధాని రాజీనామా చేయాలి, లేకపోతే దేశంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. సందు దొరికితే పోయి ఇష్టం వచ్చిన లెక్చర్లు దంచుతారు. ఇక్కడ లెక్చరర్లను నియమించాల్సినటువంటి బాధ్యతను మర్చిపోతారు. 16 యూనివర్సిటీలు ఉన్నాయి తెలంగాణలో. 16 యూనివర్సిటీలు ఉంటే, నేను ఇప్పుడు ఉస్మానియా ఆల్రెడీ మీకు చెప్పిన 16 యూనివర్సిటీలలో శాంక్షన్డ్ పోస్టులు 2828 ఉంటే అందులో 1969 పోస్టులు ఖాళీ. ఇక ఏమిటికి నడిపిస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని? ఏమిటికున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా? ఎవరిని బాగుపరచనీకి? ఎవరిని బాగుపరుస్తున్నారు మీరు? మీరు స్కూల్ ఎడ్యుకేషన్ని బాగుపరచకపోతిరి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకపోతిరి,
మీరు డిగ్రీలు, ఇంజనీరింగ్లు, మెడిసిన్లు చదువుకొని టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే వాళ్ళకి సర్టిఫికెట్లే లేక 20 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. డిఈఓ పోస్టులు నింపకపోతే, ఎంఈఓ పోస్టులు నింపకపోతే, యూనివర్సిటీలలో ఎక్కడికక్కడ ఖాళీలు అట్లనే ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి అని ఒక పేరు పెట్టుకుందానిక ఎవరైనా చదువొచ్చిన వాళ్ళకు ఇస్తే చదువొచ్చిన వాళ్ళకు సమయం ఉంటుంది, వాళ్ళకు అర్థమవుతుంది, పిల్లలకు ఏం కావాలనేది తెలుస్తుంది, వాళ్ళ మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. కాబట్టి బాజాప్తా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి పదవికి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి బేషరతుగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడే మన బీజేపీ ఆఫీస్కు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కంటే ముందు కొంతమంది విద్యార్థులు వచ్చినారు, జాబ్ ఆస్పిరెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పడితే పాపం వాళ్లకు వాళ్ళ మొర ఇనేటోళ్ళు ఎవరు లేకపోతే, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వాళ్ళ మొర ఇనకపోతే ఈడికొచ్చి చెప్పుకున్నారు బీజేపీ తెలంగాణ ఆఫీస్కి వచ్చి. గతంలోనే వాళ్లకు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే వాళ్ళ వయస్సు వేస్ట్ అవుతుంది కాబట్టి అప్పుడే 2 సంవత్సరాలు ఆల్రెడీ పెంచి ఒక జీవో ఇస్తే, పెంచిన తర్వాత కూడా 2 సంవత్సరాలు నోటిఫికేషన్స్ రాకపోతే మళ్ళట్లా వాళ్లకు 4 సంవత్సరాలు వేస్ట్ అయితే ఇప్పుడు వాళ్ళకు ఆ 4 సంవత్సరాలు కలిపి ఇవ్వండి, ఆ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. జెన్యూన్ కాజే కదా అది. మీరైతే ఏండ్లకేళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఏజ్ అయిపోయేటట్టు మీరు టైం తీసుకోవచ్చు, మీరు టైం ల్యాప్స్ చేయొచ్చు, మీకు అన్ని అధికారాలు ఉంటాయి. కానీ ఏండ్లకేళ్ళు చదివి మాకు ఈ ఉద్యోగం వస్తే మా తల్లిదండ్రులను, భార్య పిల్లలను పోషించుకుంటామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు అడిగితే ఒక్క 4 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి ఏమైతుంది రేవంత్ రెడ్డి గారికి? నువ్వు ఆల్రెడీ విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయినావు, కనీసం హోంశాఖ మంత్రిగా 4 మార్కులు తెచ్చుకునేటట్టు ప్రయత్నం చేయమని మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు ఇవ్వాలనే ఇంకొక రిక్వెస్ట్ కూడా, నేను ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందని సోషల్ మీడియాలో పెడితే ట్విట్టర్లో ఎవరో పెట్టినారు ఒక రిక్వెస్ట్, వాళ్ళది కూడా దీనికి సంబంధించినటువంటిదే, ఏవి మన లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటివి. వాళ్ళకి నోటిఫికేషన్స్ ఇచ్చినారట. నోటిఫికేషన్స్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ను 4 రోజుల వ్యవధిలోనే అప్లికేషన్స్ ఫిలప్ చేయాలి, సబ్మిట్ చేయాలి అని చెప్పినారట. చెప్తే వాళ్ళు ఆ 4 డేస్ టైంలో చాలా దిక్కుల కూడా రూరల్ ఏజెన్సీ ఏరియాల్లో ఈ లాస్ట్ 1 వీక్ నుంచి వర్షాలు పడటం వల్ల, సిగ్నల్స్ లేకపోవటం వల్ల, పవర్ లేకపోవటం వల్ల చాలా దిక్కుల కూడా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి అప్లికేషన్స్ అప్లోడ్ కాలే. అప్లోడ్ కాకపోతే ఇంకొక 4 రోజుల సమయం ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ మొర ఇనేటోడు లేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్తాను అవి దేనికి సంబంధించినటువంటివో కూడా. ఇది డైట్ లెక్చరర్స్కి సంబంధించినటువంటివి నిన్న 29వ తారీఖు తోటి ముగిసింది ఆ గడువు. ఈ 29 అది కూడా ఏంటిది 24 నుంచి 29 5 రోజులు ఇచ్చిండ్రు. డైట్ లెక్చరర్స్కి 5 రోజులు ఇచ్చిండ్రు సమయం. ఆ 5 రోజుల్లో కొన్ని దిక్కుల వర్షం పడ్డది, కొన్ని దిక్కుల టెక్నికల్ రీజన్స్ తోటి వాళ్ళ ఆన్లైన్లో అప్లోడ్ కాలే. ఇంకొక 4 రోజులు అడుగుతున్నారు. గా రిక్వెస్ట్ను కూడా కన్సిడర్ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు లేరు. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? నువ్వేమన్నా రాజువా? నువ్వేమన్నా నియంతవా? లేకపోతే నిజంగానే హిట్లర్ వారసునివని ఫీల్ అవుతున్నావా? మేము అందుకే అడుగుతున్నాము, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ విద్యార్థుల పక్షాన ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని సహించదు. భారతీయ జనతా పార్టీ ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థులకు, కళాశాల యాజమాన్యాలకు, విద్యార్థి లోకానికి కూడా ఒక పిలుపునిస్తుంది. మీరు ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తారో మీరు చేయండి. భారతీయ జనతా పార్టీగా మేము మీ పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీకు చెల్లించేటట్టు చేస్తాం. మీకు సంబంధించినటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని మీకు మరొక్కసారి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి రాజీనామాకు మేము ఖచ్చితంగా
డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.